రేవంత్ రెడ్డి తమ్ముడు పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకుందో ఈరోజు నేను కోర్టులో చూశాను. నిన్న కోర్టులో కూడా ఏమైనా ఫైల్ చేశారు వాళ్ళు కౌంటరు. ఆనరబుల్ జస్టిస్ చీఫ్ జస్టిస్ కి పవర్స్ లేవట ఇప్పుడున్న 10 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయడానికి. నేను ఆర్గ్యుమెంట్స్ వినిపించాను. ఇందిరాగాంధీని 1975లో ఎందుకు డిస్క్వాలిఫై చేశారు? పార్లమెంట్లో వెళ్ళిన ఓటు హక్కు లేకుండా చట్ట విరుద్ధంగా ఒక ప్రధానమంత్రి అయినా డిస్క్వాలిఫై చేశారు. ఒక ఎమ్మెల్యేలు ఇప్పుడు 10 మంది ఈ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై చేయొద్దా? ఆనరబుల్ చీఫ్ జస్టిస్ has heard the matter, respectfully decided to give them counter time 28th November. పిచ్చి వాగుడు చేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పడానికే నేను ఈ ప్రెస్ క్లబ్కి వస్తే మీ అవినీతి ఎత్తి చూపిద్దామని. ఈరోజు మీరేం చేస్తున్నారు? ప్రెస్ క్లబ్ని కూడా మేనేజ్ చేస్తున్నావా? రేవంత్ రెడ్డి, నువ్వు రాజశేఖర రెడ్డి కంటే 1,00,000 రెట్లు తక్కువ. ఇలాగే రేవంత్ రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా చేశాడు. ప్రతి ప్రెస్ క్లబ్ పెట్టుకుంటా 2007 జూన్ 8 నుంచి 2009 సెప్టెంబర్ 2 వరకు ఏమయ్యాడు? ముక్కలు అవుతా, నీ మొక్కలు దొరకవన్నాను 100 సార్లు ప్రతి ఛానల్ రిపోర్ట్ చేసింది. దేవుడు పంపగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రక్షించడానికి వచ్చాను. 1700 మంది బలి అర్పిస్తే తెలంగాణ ప్రజలకు తెలంగాణ వచ్చింది. నువ్వు చవలా, కేసీఆర్ చవలా, కేటీఆర్ చవలా, కొందరికైతే ఆయనే దొరకలా, అగ్గిపెట్టి దొరకలా. మీరేమో ఇప్పుడు తెలంగాణ అప్పు 8 లక్షల కోట్లు. ఆంధ్ర బడ్జెట్ చూశారు, 13 లక్షల కోట్ల అప్పు. ఆ జగన్ కూడా బయట తిరుగుతున్నాడు. అలాంటప్పుడు రిజైన్ చేయి, లోపలికి వెళ్ళు. లేదా ఏంటిది? పోరాడు. ఒక వరల్డ్ లీడర్ అయి నేను ఇక్కడికి వస్తే ఇక్కడ ప్రెస్ క్లబ్కి మేము డబ్బులు పే చేస్తే ఇక్కడ ప్రెస్ అరేంజ్మెంట్ లేకుండా వారు చెయ్యొద్దా? 5,600 రూపాయలు కట్టించుకొని ఏసీ రూమ్. నాకే ఇంత అవినీతి జరుగుతుంటే మీట్ ద ప్రెస్ పెడదామని వేణు పిలుస్తుంటే అప్పుడు కేటీఆర్ వద్దన్నాడట, ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దన్నాడట. ఆగేది లేదు. నేను నైట్ వెళ్తున్నాను. గ్లోబల్ పీస్ సమిట్ నెక్స్ట్ సాటర్డే November 23 అమెరికాలో జరుగుతుంది. మా బీసీ పోరాటం ఆగే లేదు. తెలంగాణలో బీసీ నినాదం తీసుకొస్తారట ఈ కాంగ్రెస్ వాళ్ళు. 75 సంవత్సరాలు మీకు సిగ్గు లేదు? ఒక్క 60% ఉన్న మా బీసీలకి ఒక్కడినైనా ముఖ్యమంత్రి చేశారా మీ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు బీసీల మీద ప్రేమ వచ్చిందా? 12 మంది రెడ్లు 5% ఉన్నోళ్ళు చేశారే. ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టాడు? మీరు అవినీతి చేయబట్టే ఆయన పార్టీ పెట్టి ఆయన సత్తా చూపించాడు. అర్థం చేసుకోండి. రెడ్లు ముఖ్యమంత్రి అవ్వచ్చు కానీ మేము అవ్వకూడదా? 60% ఉన్నోళ్ళు అవ్వకూడదు, 5% ఉన్నోళ్ళు అవ్వచ్చు, 1/2% ఉన్న కేసీఆర్ అవ్వచ్చు. ఇది అవినీతి. ఈ అవినీతిని నిర్మూలన చేయడానికే నేను వచ్చాను. మీడియా ఓనర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నాను, బాగా వినండి. ఈ రాష్ట్రం దేశం బాగుపడాలంటే ఇక్కడ 8 లక్షల కోట్లు తెలంగాణలో అప్పు, దేశంలో ఉన్న 300 లక్షల కోట్ల అప్పు, ఆంధ్రప్రదేశ్లో 13 లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో చేద్దామని వచ్చారు. ఏం చేశారు? 4 నెలల్లో 50,000 కోట్లు అప్పు చేశారు. అడుక్కు తినే పరిస్థితి ప్రతి కుటుంబానికి 5 కోట్ల అప్పు ఉంది. పాలన రావాలి, పాలన మారాలి. ఆపిన వాళ్ళందరూ పైకి పోతారు. బ్రతికున్నంత వరకు పోరాడతాను. ఒకవేళ ప్రాణం పోతే దేవుడి దగ్గరికి వెళ్ళి మీతో పోరాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్తున్నారు కదా, ఆయన చరిత్ర. ఈడీ రైట్స్ అయ్యాయి. ఈడీ వాళ్ళు ఎందుకు నోరు మూసుకున్నారు? ఏ డీల్ జరుగుతుంది? నీ 14 మంది ఎమ్మెల్యేలతో వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ సెంటర్లోని కేసీఆర్ కేటీఆర్ చేసుకున్నట్టు మీరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటున్నారా? ప్రజలారా నమ్మండి. ఇప్పుడున్న ప్రతి ఒక్కడు దొంగలు, గజ దొంగలు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు కేసీఆర్ పార్టీలో 10 మంది చేరలేదా? ఆ ఎమ్మెల్యేలు ఎవడైనా అడిగాడా డిస్క్వాలిఫై చేయమని 10 సంవత్సరాలు? ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు కొంతమంది బీఆర్ఎస్ లో గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో చేరలేదా? ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కాదా? 10th షెడ్యూల్ వయలేషన్ కాదా? ఎన్ని చెప్పాలి? చాలా లిస్ట్ తీసుకొచ్చాను నేను మాట్లాడదామని. అయినప్పటికీ కౌంటర్లు మీరు ఫైల్ చేసి ఎన్ని చేసినా తగ్గేదేలే. గాడ్ బ్లెస్ యూ. మీతో నేను రేవంత్ రెడ్డిమో ఒక పాస్టర్ ఉన్నాడు ఇక్కడ, నిన్న మొన్న వెళ్ళాడట. ఆయన 100 కోట్లు దోచుకుంటాడు అందరి దగ్గర, పేదోళ్ళు అందరి దగ్గర.
ప్రేయర్ చేస్తే 10,000, పేరు పెడితే 20,000, కలిస్తే 30,000. 43 సంవత్సరాలు 2,200 మీటింగ్. ఆయన నా శిష్యుడే, నా దగ్గరకు వచ్చినాడు. ఎప్పుడైనా నేను ₹1 తీసుకున్నానా? 43 సంవత్సరాలు 155 దేశాలు 2,200. కనుక ప్రజలారా మార్పు తీసుకురండి. 7569441275 ఈ వీడియో పీసులు చేసి మొత్తం వైరల్ చేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.